జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షలో కాంట్రాక్టర్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని జయశంకర్ విగ్రహం సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు కాంట్రాక్టు ఉద్యోగులు. కనీస ఉద్యోగ భద్రత లేకుండా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు స్థాయికి చేరుకున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి మేము మాకు రెగ్యులర్ కావాలని మా యొక్క డిమాండ్స్, కానీ ప్రభుత్వం ఏ రోజుకి ఆ రోజు దాటవేస్తూ ఉంది. మన గత ప్రభుత్వం కూడా లాస్ట్ మూమెంట్లో చేస్తారని అనుకున్నాము. తర్వాత ఎన్నికల మూమెంట్లో వచ్చి రేవంత్ రెడ్డి గారు మనకి దీక్షా శిబిరానికి, సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం యొక్క దీక్షా శిబిరానికి విచ్చేసి మీకు ఖచ్చితంగా నేను ఛాయ్ తాగే సమయంలో మీకు నేను తీపి కబురు అందిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మాకు అందలేదు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మాకు అందరి జీవితాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 22,000 మంది జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి సార్. గత 18 సంవత్సరాల నుంచి వివిధ వ్యక్తిగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాం సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి బేసిక్ పే కానీ, రెగ్యులరైజ్ విషయం కానీ, ఎంటీఎస్ విధానం కానీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. హెల్త్ కార్డ్స్ కానీ కనీసం మినిమం మా దానిలో ఎవరైనా మిత్రులు చనిపోతే మేము చందలేసుకొని వాళ్ళ అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోయిన గవర్నమెంట్ చేస్తామని చెప్పేసి దాట వేసుకుంటూ వచ్చేసి కాలయాపన చేశారు. తర్వాత ఈ గవర్నమెంట్ మాకు గతంలో 1 year బ్యాక్ మేము ధర్నా చేస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మా ధర్నా శిబిరానికి వచ్చేసి మాకు ఒక హామీ ఇచ్చారు. మేము వచ్చినాక ఒక నెలలోపే మీ అందరికీ రెగ్యులర్ చేసి మీకు మంచి తీర్పు కబురు చెబుతామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. కావున ఈ సందర్భంగా తెలియజేస్తుంది మనగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి. ఆ లోపు మాకు అందరికీ ఎంటీఎస్ ప్రకటించాలని కోరుతున్నాము. చాలా కడుదీనమైన పరిస్థితుల్లో మేము అందరం బతుకుతున్నాము. ఎందుకంటే మొన్నటికి మొన్న మా మిత్రురాలు చనిపోతే కూడా అంత్యక్రియలు చేసుకునే స్థితిలో ఉన్నాము.